ఎన్నికల సంఘానికి బోలెడన్ని అధికారాలు ఉంటాయి. రాజ్యాంగబద్ధ అధికారాలు ఉంటాయి. అంతకు ముందున్నటువంటి ఎన్నికల సంఘాలు ఇది తెలియక కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతల్లో పనిచేసాయి. శేషన్ అనేటటువంటి వ్యక్తి కూడా కాంగ్రెస్ నియమించినటువంటి అధికారి. కానీ అందులో ఉన్న అధికారాలను కరెక్ట్‌గా అధ్యయనం చేసినోడు. వాస్తవంగా మన ఇంటి ముందు ఎన్నికలప్పుడు ఇదివరకేంటి బ్యానర్లు అతికిచ్చేవాళ్ళు, బ్యానర్లు కట్టేవాళ్ళు, స్టిక్కర్లు అతికిచ్చేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. వాటన్నిటి అట్లా చేయకూడదు. మన పర్మిషన్ లేకుండా మన ఇంటి గోడ మీద ఏమి అతికించకూడదు. ఏమి రాయకూడదు. అప్పట్లో రాతలు కూడా రాసేవాళ్ళనమాట. అలాంటి సిట్యుయేషన్‌ని ఒక్కసారిగా మార్చేశాడు. ఎక్కడ మైక్ ప్రచారం చేయాలని పర్మిషన్ లేకుండా. ఆయన కొత్తగా రూల్స్ ఏం తేలా. ఆల్రెడీ ఉన్న రూల్స్ ఇంప్లిమెంట్ చేయమన్నాడు అంతే. పెద్ద పెద్దోళ్ళ మీదనైనా యాక్షన్ తీసుకోవడానికి తెగబడ్డాడు. అప్పటి నుంచి ఎన్నికల సంఘం విలువ తెలుస్తోంది. సరే ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఎన్నికల సంఘం అనేటటువంటిది స్ట్రాటజిక్‌గా ముందుకెళ్తున్నది. ఎస్ఐఆర్ ఏదైతే బీహార్‌లో పెట్టి లక్షలాది మంది చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీసేయడంతో పాటుగా ఒకే ఓటర్‌కి 3, 4 చోట్ల ఓట్లుంటే తీసేసి ఒక్క ఓటే ఉంచినటువంటి సిట్యుయేషన్‌తో దాదాపు 70 లక్షల ఓట్లు అక్కడి నుంచి పోయినాయి. అది గల్లంతయిందంటూ దుష్ప్రచారాలు చేసిన సుప్రీం కోర్టు కూడా అందులో తప్పేం లేదని తేల్చెప్పింది. ఆధారాలు చూపించమంటే వీళ్ళు విఫలమయ్యారు. దొంగ ప్రచారానికి మాత్రం ఉపయోగపడ్డారు. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. 12 రాష్ట్రాలకు పిలుపునిచ్చింది. అందులో తమిళనాడు కూడా ఒకటి. తమిళనాడు ప్రభుత్వం ఎస్ఐఆర్‌కి ఒప్పుకోదట. సుప్రీం కోర్టుకి వెళ్తుందట.